అందరికీ నమస్తే. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది? రియల్ ఎస్టేటు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కుప్పకూలితే ఇప్పటిదాకా లేవలేదు. ఇప్పటిదాకా అంతకుముందు ప్రారంభించిన చాలా ప్రాజెక్టులు ఇప్పుడు ఇప్పటికీ ఇంకా అమ్ముడు పోలేదు. కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్మాణం మెల్లగా కడుతున్నారు, ఎందుకంటే అమ్ముడు పోతలేవు. ఆల్రెడీ అమ్ముడు పోయినాయి కూడా చాలా వరకు ఆగినాయి. మళ్ళీ ఏమైతుందో తెలియక చాలా వరకు అసలు స్టార్ట్ చేయలేదు. భూమి పూజలు చేసి అన్నీ చేసి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ చుట్టూ ఉండే రియల్ ఎస్టేటే ఆల్మోస్ట్ 60 to 70% ఉంటుంది స్టేట్లో. మిగతా టౌన్లు ఊళ్ళలో ఉండే రియల్ ఎస్టేట్తో పోలిస్తే 60-70% ఇక్కడనే హైదరాబాద్ చుట్టూ, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఇక్కడనే మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇక్కడనే పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్స్, తర్వాత విల్లాసు, ఇండివిజువల్ ఇల్లులు, చిన్న చిన్న బిల్డర్స్ కూడా ఇండివిజువల్ ఇల్లు కట్టి అమ్ముకునే వ్యాపారం హైదరాబాద్లో చాలా ఉంటుంది. చాలా కాలనీల్లో ఇల్లు అని కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి కొనేవాళ్ళు లేక ఆగిపోయినాయి. అసలు ఒక్క అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు ఈ టాప్లో ఉన్న ఇల్లు అంటే ఒక ఇల్లు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక 70-80 లక్షలు దొరికే ఇల్లు ఇప్పుడు వాడు 60 లక్షలకు అమ్ముదామంటే కూడా ఎవరు కొంటలేరు. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది? ఒక రిపోర్ట్ ఉంది నా దగ్గర. ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే హైదరాబాద్ చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ ఇది. రియల్ ఎస్టేట్ లెక్క ఇది. ఏమైందంటే మనకు జనవరి నుంచి జూన్ వరకు ఈ లెక్కేస్తున్నాం. జూన్ అంటే ఆల్మోస్ట్ 6 months వరకు లెక్క చూసుకుంటే 21,936 ప్రాజెక్టులు మాత్రమే స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా పాతాయి. అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు అగ్రిమెంట్లు చేసుకున్నాయి, లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు ఆల్రెడీ చాలా స్పీడ్గా కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ అగ్రిమెంట్స్ చేసుకున్నాయని కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండ్రు. ఆ కన్స్ట్రక్షన్స్ చాలా స్లోగా చేస్తున్నారు. అసలు ఏమైందంటే ఇది రిపోర్టు మొత్తం నిర్మాణ దశలోనే 3 లక్షల ఇళ్ళు ఉన్నాయంట. మొత్తం హైదరాబాద్ చుట్టూ నిర్మాణ దశలో ఉన్నాయంటే అప్పుడెప్పుడో భూమి పూజలు చేసి అవన్నీ కడితే పోతావో పోవో, అమ్ముడు పోతావో పోవో అని చెప్పి మెల్లగా అక్కడక్కడనే పిల్లర్స్ వేసుకుంటా, మెల్లగా స్లాబ్ వేసుకుంటా ఆ దశలో ఉన్నాయి. అపార్ట్మెంట్స్లో చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. అపార్ట్మెంట్స్ అయితే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోతే అసలు పెద్ద పెద్ద 25 ఫ్లోర్లు, 20 ఫ్లోర్లు, 15 ఫ్లోర్లు ఉన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో 50% అబోవ్ ఫ్లాట్స్ అన్ని కూడా పిట్టలు గుడ్డు పెట్టే పరిస్థితికి వచ్చినాయి. దానిలో ఎవరు కొనే పరిస్థితి లేదు, చూసేవాళ్ళు లేరు కనీసం. అంతకుముందు ఒక 1 వీక్లో ఇంకో 100 విజిట్స్ ఉండేది. ఇప్పుడు 1 వీక్లో 20 విజిట్స్, 25 విజిట్స్ మాత్రమే ఉంటున్నాయి. అంటే కొందమా అని చూసి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక 100 మంది పోయేవాళ్ళంట ఒక్కొక్క అపార్ట్మెంట్కి. ఇప్పుడు 20 మంది, 25 మంది మాత్రమే పోతున్నారు. దానిలో కొనేవాళ్ళు ఒకరో ఇద్దరో తప్ప చాలామంది డ్రాప్ అయిపోతున్నారు. అసలు ముందుకు వస్తలేరు. ఆ రేట్స్ కూడా తగ్గించేసిండ్రు. నేను చెప్పిన ఇంతకుముందే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇక్కడనే మన దగ్గర పెద్ద హాట్ కేక్, అది హైదరాబాద్ కాదు మొత్తం తెలంగాణలోనే హాట్ కేక్. 12,000 ఎస్ఎఫ్టీ ఉన్న ఒక అపార్ట్మెంట్ ఫ్లాటు 9,000 8,000 ఇస్తామని చెప్తున్నారు. ఒకటేసారి 3,000 4,000 తగ్గించుకొని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కనీసం పెట్టిన పెట్టుబడి వస్తుంది, లేకపోతే కోట్ల రూపాయలు పెట్టుకున్న ప్రాజెక్టులు అవన్నీ కూడా అనవసరంగా ఇంట్రెస్ట్ మీద పడుతుంది. వాళ్ళు ఎవ్వరు సొంత డబ్బులు పెట్టి ఎవరు అపార్ట్మెంట్స్ లేకపోతే విల్లాస్ కట్టరు. అంతా కూడా లోన్లు తీసుకొచ్చుకొని కడతారు, లేకపోతే అప్పులు తీసుకొచ్చుకొని కడతారు. కాబట్టి వాటి మీద ఇంట్రెస్ట్, ఈఎంఐలు ఇవన్నీ కూడా భారం ఉంటుంది. కాబట్టి ఎంతకో అంత తెగేసి అమ్మేస్తే కనీసం ఆ లోన్ క్లియర్ చేయొచ్చు, తెచ్చిన అప్పని క్లియర్ చేయొచ్చు అని చాలామంది పెద్ద పెద్ద బిల్డర్లు అంతా కూడా చాలా పరిశాన్ అన్నారు. ఇంకా పెద్ద పెద్ద బిల్డర్ల పరిస్థితి అట్లుంటే చిన్న చిన్న బిల్డర్ల పరిస్థితి ఏందో మనకు తెలుసు. వెంచర్లలో చాలా ఫ్లాట్స్ అన్నీ ఆగిపోయినాయి, ఓపెన్ ఫ్లాట్స్ ఆగిపోయినాయి. ఇక్కడ ఏమంటే 2023లో 95,045 యూనిట్స్ అమ్మగలిగితే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇప్పుడు 2024లో 21,936 యూనిట్స్. ఎక్కడి నుంచి? జనవరి నుంచి స్టార్ట్ చేస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు నా రిపోర్ట్ ఇది. అప్పటి వరకు చూస్తే జూన్ వరకు మొత్తం 21,936. 6 నెలల్లో 21,936 అంటే ఇంకొక 6 నెలలు మిగిలింది ఈ లెక్క ప్రకారం. జూలై నుంచి స్టార్ట్ చేస్తే డిసెంబర్ వరకు ఎంత అమ్ముడు పోతో కూడా తెలుస్తలేదు. అప్పటికి ఇప్పటికి ఇంకా దారుణంగా ఉంది సిచ్యువేషన్. మార్కెట్ హై అయిపోయి రేట్లు ఎక్కువైపోయి కొంటలేరా, లేకపోతే ఇంకా వేరే వేరే కారణాలు ఉన్నాయా? ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విషయంలో పెద్దగా ఆశాజనకంగా వ్యవహరించకపోవడమా, లేకపోతే రియల్ ఎస్టేట్ పెంపు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అక్కడక్కడ నిన్న రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన కొన్ని అక్కడ ఒక స్టేడియం కడతామని ఒక దగ్గర, లేకపోతే ఏదో స్కిల్ యూనివర్సిటీ కడతామని. ఈ స్టేడియం కట్టే దగ్గర ఏం రియల్ ఎస్టేట్ పెరుగుతుంది? ఇప్పుడు ఉప్పల్ స్టేడియం ఉంది, ఉప్పల్ స్టేడియం కట్టిన దగ్గర ఏం రియల్ ఎస్టేట్ పెరిగింది? ఆ స్టేడియం ఎఫెక్ట్ ఏముంటుంది? ఎప్పుడో ఒకసారి తప్ప మ్యాచ్లు జరగవు. మ్యాచ్లు జరిగినప్పుడు అందరు కార్లలో బైకుల్లో పోతారు, చూస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. జస్ట్ 2 గంటలో 3 గంటలో ఉంటారు అక్కడ, అంతే తప్ప అక్కడ స్టే అయ్యి ఇక్కడ దగ్గర ఉందాం అనే అవకాశం ఉండదు. బిజినెస్ వ్యవహారం కూడా ఉండదు. మ్యాచ్ లేనప్పుడు స్టేడియం దగ్గర చూస్తే
అసలు అదేదో గోదాం టైపు పాడుబడిన గోదాం టైపు కనిపిస్తుంది తప్ప అడేమీ యాక్టివిటీ ఉండదు. కాబట్టి స్టేడియాలతో రియల్ ఎస్టేట్ పెరగదు. సేమ్ టైం స్కిల్ యూనివర్సిటీ కడతామని చెప్తున్నారు. దాన్ని కట్టడానికి ఇంకా చాలా టైం ఉంది. అది కట్టాలి. స్కిల్ యూనివర్సిటీ కూడా పోయే వాళ్ళు ఎవరు, వచ్చే వాళ్ళు ఎవరు మనకంతా తెలుసు కదా. 2000 మందో 3000 మందో స్టూడెంట్స్ ఉంటారు, పోతారు, వస్తారు తప్ప ఆడ ఒక బిజినెస్ సెంటర్ ఏర్పాటైతే తప్ప రియల్ ఎస్టేట్ పెరిగే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఇది కొత్తవి ప్రారంభించినాయి. అసలు అమ్ముడు పోనివే ఇట్లా ఉన్నాయి చూడండి. అమ్ముడు పోనివి 1,00,000 పైన ఉన్నాయి. 2020లో 49,762 ఉన్నాయి. తర్వాత 2023, 24 అంటే మనకు డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే, పోయిన డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే 1,03,316 యూనిట్లు జూన్ వరకు అమ్ముడు ఓన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రికార్డ్స్ ప్రకారం రెరా అప్రూవల్, తర్వాత హెచ్ఎండి అప్రూవల్ ఉన్నాయి మాత్రమే చెప్తున్నా. ఇంకా ఈ రెరా అప్రూవల్ లేకుండా లోపల గల్లీల్లో కట్టే అపార్ట్మెంట్స్ చాలా ఉంటాయి. తర్వాత డీడీసీపీ అప్రూవల్ కొన్ని ఉంటాయి, ఓపెన్ వెంచర్స్, అవన్నీ కాదు నేను చెప్పేది. ఇవి కేవలం అపార్ట్మెంట్కి సంబంధించినవి. తర్వాత విల్లాస్, హై రేంజ్ బిల్డింగ్స్ మాత్రమే చెప్తున్నా. 1,03,316. ఒక రియల్ ఎస్టేట్ అని అతను చెప్తున్నాడు కరోనా టైం కన్నా దారుణంగా ఉందంట. కరోనా టైంలో కూడా ఇంత దారుణంగా పడిపోలేదన్న. కరోనా టైంలో మనకు 2020 మార్చి నుంచి కరోనా స్టార్ట్ అయింది. కరోనా ఇయర్లో 2020లో ఇన్ని యూనిట్లు అమ్మిండ్రు. అంతకుముందు 1,00,000 యూనిట్లు అమ్మేవాళ్ళంట. 49,769 యూనిట్లు 2020లో మిగిలితే కరోనా టైంలో కూడా కట్టుకోగా అన్నీ అమ్ముడు వంగా ఇవి మిగిలితే 2023లో ఇప్పటికీ 1,03,316 యూనిట్లు ఇంకా మిగిలిపోయినాయి. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఆ కన్స్ట్రక్షన్ అయ్యే వాళ్ళు కూడా చేసేవాళ్ళు చాలా స్లోగా చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ పూర్తయితే అమ్మకానికి వస్తుంది. అమ్మకానికి వచ్చినాయంటే పూర్తి అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ లోన్లు ఉంటాయి కదా, ఈ లోన్లు తీసుకొచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్ కట్టే కొద్దీ ఇస్తూ ఉంటారు. కన్స్ట్రక్షన్ వాళ్ళు లోన్ ఎంత ఇస్తారో అంతకే వీళ్ళు ఇంట్రెస్ట్ కడుతుంటారు. ఈఎంఐ స్టార్ట్ కాదు అప్పటికే. మొత్తం ఎప్పుడైతే లోన్ డిస్బర్సల్ అయిపోతుందో అప్పుడు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. ఈఎంఐ స్టార్ట్ అయిందంటే అది పెద్ద బర్డెన్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా స్లోగా లోన్ కూడా మెల్లగా స్లోగా వస్తే బెటర్ కదా అని చెప్పి చాలా స్లోగా కడుతున్నారు. మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం స్వరూపం ఇది. వీళ్ళు రకరకాల షోలు పెడుతున్నారు, కానీ ఎక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకుంటలేదు. ఇంకా టౌన్లలో అయితే మొత్తం పండుకొని ఉంది. చాలా టౌన్లు, మంచి టౌన్లు, కామారెడ్డి లాంటిది, కల్వకుర్తి లాంటివి, కొన్ని బిజినెస్ బాగా వెంచర్లు చేస్తే హాట్ కేకులు అమ్ముడుపోయిన సెంటర్స్ ఇవి. ఆ రియల్ ఎస్టేట్ బాగా ఉన్న సెంటర్స్లో కూడా రియల్ ఎస్టేట్ బాగా డల్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ ఎందుకు డల్ అయిందో, కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు లేరు అన్నట్టు అయిపోయింది. అసలు పాత ఫ్లాట్స్ ఉంటాయి కదా కాలనీలలో, మంచి కాలనీలో ఇండివిజువల్ ఫ్లాట్స్ ఉంటాయి. 300 గజాలు, 200 గజాలు, ఈవెన్ 150 గజాలు, 100 గజాలు సామాన్యులు కూడా కనీసం కొనే పరిస్థితి, కొనేందుకు సాహసం చేస్తలేరు. రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుతాయని ఆలోచిస్తున్నారా, లేకపోతే ఇంకా ఏమైతే చూద్దాం, ప్రభుత్వం పాలసీ లేదు, రియల్ ఎస్టేట్ పాలసీ ఒకటి కావాలి, రియల్ ఎస్టేట్ పెరగడానికి ప్రభుత్వం ఏం చేస్తుందో క్లారిటీ రావాలి, కాబట్టి చేస్తున్నారో తెలియదు. కానీ ఈ రియల్ ఎస్టేట్ కరోనా టైం కన్నా దారుణంగా పడిపోయింది. కరోనా స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి దారుణమైన సిచ్యువేషన్ లేదు రియల్ ఎస్టేట్లో అని చెప్తున్నారు. నిజానికి మనం కింది స్థాయిలో చూద్దాం. ఏజెంట్లు చాలామంది ఉంటారు దీనిలో. పైన హైరైజ్ బిల్డింగ్స్ లేకపోతే పెద్ద వెల్లాస్ ఇవి కాకుండా కింది స్థాయిలో ఉండే ఏజెంట్స్ వీళ్ళు ఉంటారు. ఇక్కడ వెంచర్ ఏర్పాటైతే చాలు, ఆ వెంచర్ దగ్గర పోతారు, ఆ వెంచర్లో ఏమున్నాయి ధరలు చూసుకుంటారు, తెచ్చుకుంటారు, పర్సెంటేజ్ వస్తుంది. అట్లాంటి వెంచర్స్లో కూడా మూమెంట్ లేదు. ఎక్కడ చూసినా హైదరాబాద్ చుట్టే కాదు, తెలంగాణ మొత్తం కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్న కొంత నెగ్లెన్స్ కూడా కనిపిస్తుంది. ఒక బిల్డర్ చెప్పింది నాకు ఏంటంటే, అప్పుడెప్పుడో 2023 డిసెంబర్ కన్నా ముందు పర్మిషన్ తీసుకున్న వెంచర్స్, లేకపోతే విల్లాలు, లేకపోతే అపార్ట్మెంట్స్ కట్టినారు కదా, దానిలో మార్ట్గేజ్ ఉంటుంది. హెచ్ఎండిఏ, రెరా ఏవైనా కూడా కొంత మార్ట్గేజ్ పెట్టుకుంటారు గ్యారంటీ కోసం. ఆ మార్ట్గేజ్ను రిలీజ్ చేయడానికి కూడా ప్రభుత్వం ఇబ్బంది అవుతుందట. మార్ట్గేజ్ రిలీజ్ చేస్తే కూడా వాళ్ళకు కొన్ని డబ్బులు వస్తాయి. మార్ట్గేజ్ 20-25% మార్ట్గేజ్ ఉండేటట్టు ఉంది. వాళ్ళకి వచ్చే లాభాలు, లేకపోతే వాళ్ళ పెట్టుబడి బొంగా వచ్చే లాభం అంతా 20% ఉండదు. రియల్ ఎస్టేట్లో మొత్తం డల్ అయిపోయింది, ఇంతకుముందులాగా లేదు. వాళ్ళ ఇంట్రెస్టులు, తర్వాత తెచ్చిన అప్పులకు మిత్తిలు, ఈఎంఐలు అన్ని బొంగా 20% కూడా మిగిలదు. కానీ వాళ్ళు ఆ మార్ట్గేజ్ దగ్గర ఆగిపోయినాయి. అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ముఖ్యంగా విల్లాసు, పెద్ద హైరైజ్ బిల్డింగ్స్లో ఉండేటివన్నీ కూడా మార్ట్గేజ్లో ఉన్నాయి. ఆ మార్ట్గేజ్ రిలీజ్ చేయాలి. ఎవరు రిలీజ్ చేయాలి? జిహెచ్ఎంసీ రిలీజ్ చేయాలి. జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ, లేకపోతే అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ రిలీజ్ చేయాలి. హెచ్ఎండిఏ రిలీజ్ చేయాలి. అయితే వాటిని కూడా ప్రభుత్వం రిలీజ్ చేసే పరిస్థితులు లేదు. ఎందుకు రిలీజ్ చేస్తే లేదో కూడా తెలియదు. ఆఫీసర్స్ మీద మస్తు ప్రెషర్ ఉంది. ఆఫీసర్లు గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడుతున్నారు. ఈ కనీసం ఇవన్నీ రిలీజ్ చేస్తే, ఇవన్నీ అమ్ముకుంటే రిజిస్ట్రేషన్కి పైసలు వస్తాయి, ప్లస్ బిల్డర్స్కి పైసలు వస్తాయి. బిల్డర్స్ ఏం చేస్తారంటే ఆ పైసలు మళ్ళీ ఇంకొక దగ్గర వాళ్ళు ఇంకొక వెంచర్ ఎన్నికనో, లేకపోతే ఇంకో దగ్గర పెట్టుబడి పెట్టినకి వస్తుంది. కానీ అదేదో మాట్లాడాలి అని చెప్తారంట. ఎవరు మాట్లాడాలనో, ఎందుకు మాట్లాడాలనో ఏం అర్థం కాక ఆ బిల్డర్స్ ఇదంతా పరిశాన్ ఉందని చెప్పేసి ఆగిపోయారు. నిజానికి దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్స్ ముందు కొంత స్లో అయింది, మళ్ళీ పికప్ అవుతుంది మెల్లగా. కానీ మన దగ్గర మాత్రం అసెంబ్లీ ఎలక్షన్స్ ముందర ఆగిపోయిన
రియల్ ఎస్టేటు అసలు 100 మంది నూకిన బస్సు స్టార్ట్ కదా అనుకోండి, అట్లా ఎంత నూకినా కూడా ఈ బస్సు అయితే స్టార్ట్ అయితే లేదు. మరి ఎందుకో కేవలం ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నందుక, లేకపోతే అనవసరమైన మాటలు చెప్తున్నందుక. ఇప్పుడు చూసినాం కదా, ఫార్మాసిటీ ఉంది మనకు ఇబ్రాహీంపట్నం దగ్గర, ముచ్చర్ల ఫార్మాసిటీ. ఆ ఫార్మాసిటీ దగ్గర ఫార్మాసిటీ కోసం అని చెప్పి భూములు సేకరించింది, 100,000 ఎకరాలు సేకరించిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ బాగా పుంజుకున్నది నిజానికి. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేసిన, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అక్కడ మేము అక్కడేం ఫార్మాసిటీ వస్తలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జీరో అయిపోయింది అక్కడ మొత్తం. జీరో అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఫార్మా విలేజెస్ కడతామన్నారు. వాటి మీద కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా స్టడీ చేయలేదు, క్లారిటీ ఇవ్వలేదు, వాళ్ళకు ఒక విధానం లేదు. సేమ్ అదే ఫార్మాసిటీ భూముల్లో మేము అది కడతాం ఇది కడతాం, నిన్న మన ముచ్చరలో అదే కదా, ఆ జాగాల్లో అది కడతాం ఇది కడతాం అని చెప్తున్నారు. కానీ అక్కడ జాబ్ క్రియేటివిటీ కావాలి. జాబ్ క్రియేట్ చేసి ఒక పెద్ద కంపెనీ వస్తుంది, ఆ కంపెనీలో ఒక 2,000 మంది బతుకుతున్నారు, కంపెనీకి 2,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారంటే, ఆ 2,000 మంది వస్తున్నారంటే ఆ 2,000 మంది కోసం అక్కడ ఒక బిజినెస్ సెంటర్ ఏర్పాటవుతుంది. అప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ డెవలప్ అవుతుంది. కానీ మొత్తం తెలంగాణ మొత్తం రియల్ ఎస్టేట్ పండుకున్నది. ఈ లెక్కలు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది, కరోనా కన్నా దారుణమైన సిచ్యువేషన్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.